మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे ద్రుపద రాజా, నీవు యుద్ధంలో ఓడినావు. దీనర్థం నేడు మనం సరిసమానులమయ్యాం. చచ్చిన పామునింకా చంపొద్దు మిత్రమా. అర్జునుడి చేతిలో ఓడినందుకు నేను బాధపడడం లేదు, కానీ నీ పరుష వాక్యాలకు బాధపడుతున్నాను. నాదో విన్నపం. నాకు సంతాన యజ్ఞం ద్వారా 2 సంతానం కలగాలి. ఒక పుత్రుడు, ఒక పుత్రిక. పుత్రుడు ద్రోణాచార్యుని వధించి నా పగను తీర్చాలి. ఇక నా పుత్రిక వివాహమును అర్జునుని లాంటి వీరుడు, పరాక్రమవంతుడు, ధనుర్ధారితో చెయ్యాలి. ఓ ద్రుపద మహారాజా, ఈ రాకుమారుడు నీ వంశ ప్రతిష్టను ఇనుమడింపజేయగలడు. నీ కోరిక ప్రకారం ఈ మహాబలుడైన కుమారుడు ద్రోణాచార్యుని వధించుటకై జన్మించాడు. ఇప్పుడు చూడు, నీ కుమార్తె కూడా అగ్ని నుండి జన్మించబోతున్నది. ద్రుపద రాజా, ఈ కన్య ఒక దైవాంశ సంభూత. పూర్వకల్పంలో ఈ కన్య 5 ఇంద్రులకు ఇంద్రాణి.
ఈ ధరాతలంలో అహంకారపూరితులైన క్షత్రియుల సంహారం కోసమే ఈమె జన్మించినది. ఆర్యావర్తన్ నలుమూలల నుండి విచ్చేసిన నరపతులైన రాజులు, సామ్రాటులు సావధానులై వినండి. మా పితృదేవులు పాంచాల రాజైన ద్రుపద మహారాజు మా సోదరి ద్రౌపది స్వయంవరానికి ఏర్పాటు చేశారు. ఏ రాకుమారుడు లక్ష్యభేదన పరీక్షలో సఫలీకృతుడవుతాడో అతడినే మా సోదరి వరిస్తుంది. ఆ లక్ష్యాన్ని భేదించడం కోసం 5 బాణాలు ఉంచబడ్డాయి. ఏ వీరకుమారుడు ఆ 5 బాణాలతో లక్ష్యంపై తిరుగుతున్న చక్రం మధ్యలోంచి పైన వేలాడుతున్న చాపకట్టిని ఛేదించగలుగుతాడో మా సోదరి అతడి మెడలో మాలను అలంకరిస్తుంది. కింద బాణలిలో ఉన్న తైలంలో నీడను చూసి లక్ష్యాన్ని ఛేదించాలి. ఆగండి! సమస్త చక్రవర్తులు, రాజన్యులు, బ్రాహ్మణులు ఉన్న ఈ సభలో నేనొక సూతపుత్రుని వివాహం చేసుకోవడానికి అంగీకరించను. ద్రుపద మహారాజా, ఇది మా మిత్రునికి అవమానం. కర్ణుడు అంగదేశానికి రాజు, అందువల్ల తను ఈ స్వయంవరములో పాలు పంచుకోవడానికి అర్హుడు. లేదు మిత్రమా, వివాహానికి అర్థం పరస్పర ఏకీభావం. ద్రౌపది అనుమతి లేనప్పుడు నేను ఈ స్వయంవరంలో ఎలా పాల్గొనగలను? వీరవరుడైన ఈ కర్ణుడి మాటలను నేను ప్రశంసిస్తున్నాను. వివాహంలో స్త్రీ అనుమతినే మొట్టమొదటిగా శాస్త్రం కోరుకుంటున్నది. చేదివంశ క్షత్రియ రక్తం జీవించే ఉన్నది. తమరు చింతించకండి యువరాజ దుర్యోధన. శాస్త్రాలను తమకు అనుకూలంగా మార్చుకునే వారి మాటలను పట్టించుకోకండి. ఈ లక్ష్యాన్ని నేను ఛేదిస్తాను. సామ్రాటు చేతిరాజు సుపుత్రుడు, మహాప్రతాపవంతుడైన శిశుపాలుడు శిశుపాల, ధైర్యంగా ఉండు శిశుపాల. కృష్ణ, చూశావా వ్యర్థ ప్రలాపాలకి పరిణామేమిటో? ద్రుపదుడు ఈ నిబంధన ఇంకెవరి కోసమూ పెట్టాడు. ఎవరి కోసం? కాసేపట్లో తెలుస్తుందిగా.
రాకుమారుడు దుశ్శాసనుడు. చేకితాన మహారాజు. రాకుమారుడు వికర్ణుడు. నేను గమనిస్తున్నాను, ఇక్కడ గొప్ప గొప్ప మహావీరులందరూ ఉపస్థితులై ఉన్నారు. కాని ఇప్పటి వరకు నా కుమార్తెకు యోగ్యుడైన క్షత్రియ వీరుడు ఇంతవరకు లభించలేదు. ఒకవేళ నేను ఊహించుకున్న ధనుర్ధారి నా ఎదురుగా ఉండుంటే వీరుడా వెంటనే లేచి నా చింతని నివారించమని అడిగుండేవాణ్ణి. అధైర్యపడకండి మహారాజా, దైవేచ్ఛ మీద నమ్మకం ఉంచండి. అంతా శుభమే జరుగుతుంది. అరే చూడండి, ఈ బ్రాహ్మణ కుమారుడికి ఏమైందో. ఏమైనా గాని మంచి ఉత్సాహవంతుల్లా ఉన్నాడు. ఇతన్ని చూస్తుంటే ఆత్మవిశ్వాసం కలవడనిపిస్తోంది. ఇతని శరీరము శోభాయమానముగా ఉన్నది. బ్రాహ్మణుడైననేమి, ఒక బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను చేపట్టవచ్చు. శాస్త్రం దీనికి అనుజ్ఞనిస్తున్నది. సంకోచమెందుకు కుమారా, ముందుకెళ్ళు. ద్రుపద మహారాజు గారి చింతను దూరం చెయ్యి.
చూడండి, ఆ బ్రాహ్మణ కుమారునిలో ఎంత తేజస్సున్నది, ఎంతటి మోహన రూపమో గమనించారా? అతడే సఫలుడవుతాడు అనిపిస్తోంది. కృష్ణ, క్షత్రియులందరూ ఓడిపోయారు. ఇక ఈ బ్రాహ్మణుడు ధనుసెక్క పెట్టగలడా? అతడే అర్జునుడు అగ్రజ. అర్జునుడా? ఆ, కృష్ణుని లీలా క్రీడలలోన జరిగేవెన్నో అద్భుత విధులు, జరిగేవెన్నో అద్భుత విధులు. స్వయంవరమున ద్రౌపది తాను బ్రాహ్మణ వేషపు అర్జుని పొందేను, బ్రాహ్మణ వేషపు అర్జుని పొందేను. పాంచాల దేశపు రాణికి, పాంచాల దేశపు రాణికి ఘన పాండవ మధ్యమ మూర్తికి జరిగే వేడుక చూసిన వీరుల ఎదలు ఆశ్చర్యమున మునిగిరి ప్రభులు. వేడుక చూసిన వీరుల ఎదలు ఆశ్చర్యమున మునిగిరి ప్రభులు. బ్రాహ్మణ కుమారునికి జయ హో, బ్రాహ్మణ కుమారునికి జయ హో, బ్రాహ్మణ కుమారునికి జయ హో, బ్రాహ్మణ కుమారునికి జయ హో, బ్రాహ్మణ కుమారునికి జయ హో. ఇది మా అందరికీ అవమానం.
ఈ బ్రాహ్మణుడు మమ్మల్ని అందరినీ తిరస్కరించాడు. ఇతడు మోసగాడు. మీరందరూ దయచేసి శాంతించండి. నకుల, సహదేవ, అగ్రజ, ఇక ఇక్కడ మనకి ఎలాంటి పని లేదు. పదండి. భీమసేన, నువ్వు అర్జునుడి రక్షణ కోసం ఇక్కడే ఉండు. అటులనే అగ్రజ. పదండి. వదిలేయండి. ఈ రాకుమారి క్షత్రియ పురుషుణ్ణి వరించినట్టయితే ఈమెనే దహించి వేయండి. మీరందరూ దయచేసి శాంతించండి. ఒక బ్రాహ్మణుని వధించడం అనుచితం. ఏది ఉచితమో ఏది అనుచితమో మాకు బాగా తెలుసు. ముందు మేము నీతోనే తలబడతాం. కొట్టండి. ఆగండి. ఇక చాలా ఆపండి. సమస్త రాజన్యులు సామ్రాటులు సావధానులై వినండి. ఈ తేజోవంతుడైన కుమారుడు ధర్మబద్ధంగా తన వీరత్వాన్ని ప్రదర్శించి ఈ పేరోలగన్లో ద్రౌపదిని తన బాహుబలంతో గెలుచుకున్నాడు. అందువల్ల ఇతనితో యుద్ధం చేయడం అనుచితం. అవును, మీ అందరికీ అవకాశం ఇవ్వడం జరిగిందిగా. ఏ క్షత్రియ వీరుడు సఫలుడు కాలేకపోయాడు. అప్పుడు ఈ బ్రాహ్మణ కుమారుడు లక్ష్యాన్ని ఛేదించాడు. ఇప్పుడిక మీ అందరికీ సమస్య ఏంటి? అయినా ధర్మశాస్త్రం ఈ సమయంలో యుద్ధాన్ని అనుమతించదు. ధర్మమా? మీరా ధర్మం గురించి మాట్లాడుతున్నది? ధర్మం గురించి చాలే, ఊరుకోండి. మీ గురించి మీ ధర్మాన్ని గురించి మేము బాగానే తెలుసుకున్నాం. యదువంశీయులారా, మీరు అనవసరంగా దీనిలో కలుగు చేసుకోకండి. లేకుంటే ఏమిటి? లేకుంటే ఏమి చేయగలవు ఈ కుమారుణ్ణి? ఎవరైనా ఒక్క అడుగు ముందుకు వేశారంటే ముందుగా మాతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అర్థమైందా? వీరధనుర్ధర, నీవు నిర్భయుడవై రాకుమారి ద్రౌపదిని తీసుకువెళ్ళు. నేటి నుండి ఈమె నీకే సొంతం. నిన్నెవరు వెంబడిస్తారో నేను చూస్తాను. నేడు మీరు మా ప్రాణాలను రక్షించారు. అందుకు నేను మీకు ప్రణామం చేస్తున్నాను. జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను కేశవ. జీవితాంతం. నేను కూడా జీవితాంతం నిన్ను రక్షిస్తూ ఉంటాను సోదరి. నా మాట నమ్ము. మాట ఇస్తున్నావు ద్వారకాపతి. దాన్ని నిలబెట్టుకుంటావా? అవశ్యం నిలబెట్టుకుంటాను. పాంచాలి, నేటి నుండి నిన్ను నేను నా చెల్లెలిగా భావిస్తాను. వాగ్దానం చేస్తున్నాను. ఏ సహాయం కోసమైనా ఎప్పుడు నన్ను గుర్తు చేసుకున్నా ఆ క్షణమే నన్ను ప్రత్యక్షంగా చూడగలవు. సౌభాగ్యవతీ భవ. సఖా కౌంతేయ, నేను నిన్ను ఇక్కడికి రాగానే గుర్తుపట్టాను. నేటి నుండి మన ఇరువురి మధ్య ఒక కొత్త సంబంధం ఏర్పడినది.
ఇంతకు ముందు నీవు నా సోదరుడు, కాని నేటి నుండి నీవు నాకు బావగారివైనావు. ఇది తమ ఉదారత. మా మాతృశ్రీ ఎల్లప్పుడూ మీకు ప్రణమిల్లడమే నేర్పినది. లేదర్జున, నీకు తెలియదు, మన ఇరువురిది పురాతనమైన బంధం. నీవు నాకు పూర్వపు సఖుడవు. ఈ రాజులందరూ ఏదైనా ఉపద్రవాన్ని సృష్టించకముందే మీరిద్దరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా మేనత్తతో చెప్పు, నేను తనని కలుసుకుంటానని. సరే, ఇక పదండి. కుమారా, వారి వెంట వెళ్ళు, వెళ్ళి చూడు. మా కుమార్తెను పొందిన వారు ఎవరు, ఎక్కడున్నారు, ఏ గోత్రం వారు, ఏ కులం వారు? ఒక సోదరుడవైనందుకు ఇది తెలుసుకోవడం నీ కర్తవ్యం. వెళ్ళి చూడు, వాళ్ళెవరో తెలుసుకో. తమ ఆజ్ఞ తండ్రి. ఆగు. ఎందుకింత అధైర్యపడుతున్నారు మహారాజా? ఒక శౌర్యవంతుడికి ఏ జాతి ఉండదు, అతనికి ఏ కులమూ ఉండదు. తమరు గమనించలేదా? ఉదయించే సూర్యుని వలె ప్రకాశించుచున్న అతని ముఖారవిందమును అతడే పరిచయం చేసుకోబోయాడుగా. అతడు ఖచ్చితంగా ఏదో ఉన్నత కుల సంజాతుడే అయి ఉంటాడు. తమరు చింతించవలదు. మీరన్నది నిజమే కావచ్చు. నిశ్చయంగా మీ భవిష్యవాణి సత్యం అవుతుంది. మిమ్మల్ని నేను విశ్వసిస్తున్నాను. అంతేకాదు, తమరు సర్వజ్ఞులు ఎదుకుల శిరోమణి. మహారాజా, తమరింతగా అధైర్యపడకండి పాంచాల నరేంద్ర. కానీ ఒక తండ్రి అధైర్యపడతాడు. ఈ సమయంలో నేను కేవలం ఒక తండ్రిని, అంతకంటే ఇంకేమీ కాదు. అందులకే నా మనసులో లేదు. అందుకే తెలుసుకోవాలనుకుంటున్నాను. మా కుమార్తెను జయించి తీసుకెళ్లిన ఈ బ్రాహ్మణ కుమారుడు ఎవరు? అతని ఎంట మా కుమార్తె ఏ స్థితిలో ఉంటుందో. అంటే మీరు సత్యాన్ని తెలుసుకోవాలా? ఆ సాహస వీరుడు ఎవరని? అవును దీనానాథ. అయితే వినండి. అతడు ఈ సభా ప్రాంగణము నుండి తమ కుమార్తె ద్రౌపదిని తన శౌర్యంతో జయించి తీసుకువెళ్ళినవాడు. అతడు మా మేనత్త కుమారుడు, పాండుపుత్రుడు అయిన అర్జునుడే. అర్జునుడా? అతడు అర్జునుడా? ఆ, అతడే అర్జునుడు. తమరు 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 సర్వజ్ఞులు దీనానాథ. తమరు సర్వజ్ఞులు. తమరు సర్వజ్ఞులు. నువ్వొక విషయం విన్నావటయ్యా? ఏమిటా విషయం? నిన్న స్వయంవరంలో మత్స్యంత్రాన్ని ఛేదించింది ఎవరనుకున్నావు? ఎవరు? అతనేనయ్యా అర్జునుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు. అతను ఇంతకు ముందొకసారి పాంచాల రాజుని యుద్ధంలో ఓడించాడట. అంటే పాండవులు జీవించే ఉన్నారా? ఆ, ఈ నగరంలోనే బ్రాహ్మణాగ్రహారంలో ఉంటున్నారట. నిజమే? అవునవును, నిజమేనయ్యా. గంగాదేవి మీద ప్రమాణం. పాండవులు జీవించే ఆ, ఉన్నారా? పాండవులు జీవించే ఉన్నారు. పాండవులు జీవించే ఉన్నారు. పాండవులు జీవించే ఉన్నారు. పాండవులు జీవించే ఉన్నారు. అందరూ వినండి, పాండవులు జీవించే ఉన్నారు. అందరూ మరణించారనుకున్న పాండవులు జీవించే ఉన్నారట. పాండవులు జీవించే ఉన్నారట. పాండవులు జీవించే ఉన్నారట. విన్నావా? ఎంత చల్లని వారు. పదంటారా? పాండవులు జీవించే ఉన్నారు. పాండవులు జీవించే ఉన్నారు.
ఏమి పాండవులు జీవించే ఉన్నారా? మరి వారణావత సంఘటన సత్యము కాదా విదురా? వారణావత సంఘటన సత్యమే. పాండవులు జీవించి ఉండడం కూడా సత్యమే. ఏమంటున్నావు విదురా? రెండు సంఘటనలు కూడా సత్యమొకట ఎటుల సాధ్యము విదురా? అతడ దొరికిన కంకాళములు వారివి కావంటావా? ఆ దొరికినవన్నీ బహుశా ఎవరివో. ఇది శుభసూచన, అత్యంత శుభసూచన. విదురా, సోదర కుంతి ఎలా ఉంది? ఇప్పుడెక్కడుంది? మహారాణి కుంతి కుశలమే. ఆమె తన పుత్రులతోనే ఉన్నారు. విదురా, మా బిడ్డలు జీవించే ఉన్నారు. ఇది విన్న మాకు మహదానందముగా ఉంది. వాళ్ళు ప్రస్తుతం ఎక్కడున్నారు? వారు ప్రస్తుతం ద్రౌపదుని అతిథులు. కుంతి అనుజ్ఞతో ద్రౌపది వివాహం పంచపాండవులతో జరిగినది. బలరామకృష్ణులు అక్కడే ఉన్నారు. పాండవులు ఇంకనూ జీవించి ఉన్నారనే వార్త తెలిసి తమరు వారిని హస్తినాపురానికి ఆహ్వానిస్తారని ఎదురు చూస్తున్నారు. ఆహ్వానించడం ఎందుకు? ఇది వారి గృహమే. వాళ్ళు తమ అధికారంతో ఇక్కడికి వస్తారు. మహారాజా, కోడల్ని ఇక్కడికి తీసుకురావడానికి ఏనుగులు, గుర్రాలు, కొంత సైన్యాన్ని కూడా పంపించండి. మనం మన ఇంటి కోడల్ని సాదరంగా హస్తినాపురానికి తీసుకురావాలి. అవశ్యం, అవశ్యం. విదురా, మహారాణి గారు చెప్పినట్టుగా నీవు అన్ని ఏర్పాట్లు చెయ్యి. తమ ఆజ్ఞ మహారాజా. విన్నావా నువ్వు? పాండవులు జీవించే ఉన్నారట. ఎలా జరుగుతుంది అల్లుడు? అలా ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది కాదు, జరిగింది. ఆనాడు పాంచాల కుమారుని గ్రహించినవాడు బ్రాహ్మణ వేషములో ఉన్న అర్జునుడే, మరెవరో కాదు. కానీ అల్లుడు, అతన్ని గుర్తించలేకపోయాం కదా. అదే ఆశ్చర్యముగా ఉన్నది. మీరు పన్నిన పన్నాగమునకు ఫలితం తలక్రిందులైనది. గుర్తించడంలో కూడా నీవు తప్పు చేసినావు మామా. ఏం పర్వాలేదు అల్లుడు, ఏం పర్వాలేదు. నీ మామ తుణీరంలో బాణములు ఇంకనూ ఉన్నవి. ఈ మాట సరిగా గుర్తించే శరాన్ని ప్రయోగించి లక్ష్యాన్ని ఛేదిస్తాను. రాను రాను నీపై నమ్మకము సన్నగిల్లిపోతున్నది మామా. ఎందుకంటే నీవు ఒక ఓడిన యోధుడివి, అంతకు మించి మరేమీ కాదు, ఏమీ కాదు. నువ్వు ఇదే తప్పు చేస్తున్నావు అల్లుడు, ఇదే తప్పు చేస్తున్నావు. అరే, మన పాచిక బాగానే పారుతున్నది. కానీ విదురుడే దీనికేదో విరుగుడు చేసుంటాడు. పాండవుల్ని రక్షించడం వెనుక అతడి హస్తమే ఉన్నది, అతడి హస్తమే. మామా, తమ తప్పును ఇంకొకరి తలపై నెట్టి యుద్ధములో జయించలేరు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు వ్యర్థంగా ఆవేశపడుతున్నావు అల్లుడు, వ్యర్థంగా. ఒక పక్క పాండవులను హస్తినాపురానికి ఆహ్వానిస్తున్నారు. నీ ఉద్దేశంలో నేను వ్యర్థంగా ఆవేశపడుతున్నానా? అల్లుడు, పాండవుల్ని ఆహ్వానించడానికి ఎవరైనా దూతే కదా వెళ్తాడు. దూత కాకపోతే మహారాజు స్వయంగా వెళ్తాడా? దూత అక్కడికి వెళ్తాడు. కానీ ఏమిటి? అది రాజనీతిలోని ఆఖరి ఎత్తు. అల్లుడు, హస్తినాపురం నుంచి దూత పాంచాల దేశం చేరుకున్నప్పుడు అప్పుడు కదా పాపం దూత
పాపంతో తాళ్ళుడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. హస్తినాపురం నుండి ఇంతవరకు మాకు ఎటువంటి సందేశము రాలేదు. నిస్సందేహంగా మా కుమార్తె పాణిగ్రహణం పాండవులతో జరిగిందనే విషయం ధృతరాష్ట్ర మహారాజులకు తెలిసే ఉంటుంది. అవును మహారాజా, మహామంత్రి విదురుని గుప్తచరులు ఈ శుభ సమాచారాన్ని వారికి తెలియజేశారు. కాని బియ్యం అందుకున్న తర్వాత కూడా ధృతరాష్ట్ర మహారాజు ఇంతవరకు ఏ దూతని మా వద్దకు పంపలేదు. చాలా ఆశ్చర్యముగా ఉన్నది. ఇందులో ఆశ్చర్యపడడానికేమున్నది మహారాజా? హస్తినాపుర రాజ్యంలో ఒకవైపు భీష్మ పితామహులు, గురు ద్రోణాచార్యుడు, విదురుడు వంటి పరాక్రములు ఎంతోమంది ఉన్నారు. అలాగే మరోవైపు దుర్యోధనుడు, శకుని వంటి వారు కూడా ఉన్నారు. మరి ఆలస్యానికి ఆశ్చర్యమెందుకు? మీరు సత్యం వచించినారు యదుకుల శిరోమణి. వీళ్ళందరూ పాండవుల శక్తి వృద్ధి పొందాలని ఎప్పుడు కోరుకున్నారు? వారికి సహాయం ఎప్పుడు లభించింది? ఆ మాట నిజమే మహారాజా. కాని పాండవులు జీవించే ఉన్నారన్న సమాచారము అంత సాధారణమైనది కాదు. ఈ వార్త ప్రశాంతమైన సముద్రంలో ఉద్భవించిన బడబాగ్నితో సమానమైనది. కౌరవులు నిశ్చింతగా కూర్చుని ఉన్నారు, పాండవులు అంతమైపోయారని. ఇక దుర్యోధనుడు హస్తినాపుర యువరాజుగా కూడా ప్రకటించబడ్డాడు. అవును మధుసూదన, మాకు కూడా అతనికి యువరాజ పదవి లభించిందని సమాచారం అందింది. ఆ పదవిని అడ్డం పెట్టుకునే అతడు ద్రౌపదీ స్వయంవరానికి విచ్చేసినాడు. మరి అధైర్యపడతారెందుకు? సమయం కోసం నిరీక్షించండి. నేను అధైర్యపడుటలేదు. పాండవుల పట్ల ప్రతిసారి జరుగుతున్న అన్యాయం కారణంగా చింతాక్రాంతుడనయ్యాను. వీళ్ళకి వీళ్ళ అధికారం సగౌరవంగా లభించాలి. తమరు నిశ్చింతగా ఉండండి మహారాజా. నేనుండగా ఎక్కడా ఎటువంటి అన్యాయము జరుగదు. అవునా అగ్రజ? మాకు మా మాతృశ్రీకి మీ అందరిపై సంపూర్ణ విశ్వాసముంది యదుకుల భూషణ. అందుకే అన్నారు, విశ్వాసం ఫలదాయకం ధర్మనందన. అందరూ ఊహించుకోండి, ఒకవేళ హస్తినాపురం నుంచి ఏ రకమైన సందేశం రాకపోతే? ఇది తెలుసుకోండి, మనకు యుక్తితో గాని శక్తితో గాని పాండవులకు అధికారం ఇప్పించే సామర్థ్యం ఉన్నది. మరి ఈ సమావేశం యొక్క అంతరార్థం ఏమిటి? కనీసం మనం ఏం చేయబోతున్నామో అదైనా తెలియాలిగా. మా పాంచాల రాజ్యానికి తమ ఆజ్ఞ ఏమిటి యదువంశ శిరోమణి? అదే మనం 2-3 దినాలు నిరీక్షిద్దాం. హస్తినాపురం నుండి సందేశం వస్తే సరే సరి, లేదంటే మనం స్వయంగా ద్రుపద మహారాజుతో హస్తినాపురానికి వెళ్దాం. అక్కడ రాజసభలోనే పాండవుల ప్రస్తావన తెద్దాం. ఏం సమాచారం తెచ్చినావు ప్రతిహారి? జయము జయము మహారాజా. హస్తినాపుర రాజదూత తమ దర్శనం కోసం అనుమతి కోరుతున్నాడు. ప్రవేశపెట్టు. పాంచాల దేశ మహారాజులైన ద్రుపదులు ఈ కురుదేశ రాజదూత ప్రణామములు స్వీకరించండి. స్వీకరించాం. చెప్పు రాజదూత, హస్తినాపుర రాజ్యంలో అందరూ కుశలమేగా? అందరూ కుశలమే మహారాజా. మహాప్రతాపవంతులైన సూర్యవంశ చక్రవర్తులు ధృతరాష్ట్రుల వారు తమకు అభివందనలు తెలియజేశారు. మా అభివందనలు కూడా వారికి తెలియజేయి. రాకుమార్తె వివాహం చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేయి. ఇంకేమీ చెప్పలేదా? చెప్పారు మహారాజా. వారు తమ సోదరులైన పాండురాజు కుమారులకు ఆశీస్సులు తెలిపారు.
వారు మరొక సూచన కూడా పంపారు. వారు వారి కొత్త కోడలను ఆహ్వానించడానికి ఉత్సాహంగా ఉన్నారు. అందువల్ల వారు మహారాజు ద్రుపదుల వారిని ప్రార్థిస్తున్నారు. వారు తమ పుత్రిక ద్రౌపదికి వీడ్కోలు చెప్పి అత్తవారింటికి వెళ్ళుటకు అనుజ్ఞనిమ్మన్నారు. హస్తినాపుర రాణివాసం వారి యొక్క కొత్త కోడలు రాక కోసం నిరీక్షిస్తున్నది. అందువల్ల నేను మహామంత్రులైన విదురుల ఆజ్ఞతో రాజోచితమైన మంగళకరమైన ఆభరణాలతో సహా తమ వద్దకొచ్చాను. రాజదూత, మేము ధృతరాష్ట్ర మహారాజుల వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. ముందు నీవు నీ బడలికను తీర్చుకో, మా అతిథి గృహంలో విశ్రాంతి తీసుకో. తమ ఆజ్ఞ మహారాజా. నేను చెప్పాను కదా, ధైర్యం యొక్క ఫలితం అత్యంత మధురంగా ఉంటుందని పాంచాల నరేంద్ర. మీరు ఎల్లప్పుడూ సత్యమునే వచిస్తారు. తమరు సర్వాంతర్యామి, సర్వజ్ఞులయ్యుండి కూడా ఏమీ తెలియనట్లే వ్యవహరిస్తారు మహానుభావ. ఇక తమ ఆజ్ఞ ఏమిటి మహారాజా? ఆజ్ఞ కాదు, ఒక్క వినతి. అదేమిటి? అదే, తమరు నా కుమార్తెను సోదరిగా స్వీకరించారు. తమరు దుష్టజుమ్నులతో కూడా హస్తినకు వెళ్ళండి ప్రభు. తమ ఆజ్ఞ మహారాజా. యువరాజు యుధిష్ఠిరులకు, యువరాజు యుధిష్ఠిరులకు, యువరాజు యుధిష్ఠిరులకు, యువరాజు యుధిష్ఠిరులకు, అర్జునుల వారికి, అర్జునుల వారికి, అర్జునుల వారికి, అర్జునుల వారికి, అర్జునుల వారికి, అర్జునుల వారికి, అర్జునుల వారికి. పాండు కుమారులు అందరూ చేరి హస్తినకొచ్చిరి కృష్ణుని గుడి, హస్తినకొచ్చిరి కృష్ణుని గుడి. కుంతి ద్రౌపది ఇరువురు తాము వెనుకే వచ్చిరి ముదమును పొంది, వెనుకే వచ్చిరి ముదమును పొంది. పాండురాజు కోడలాయను ద్రౌపది, పాండురాజు కోడలాయను ద్రౌపది. ధర్మజు సోదరులందరూ మురిసే స్వాగత వీధుల మంగళ గీతుల ఆహ్వానమిచ్చిరి పుర ప్రజలందరూ. స్వాగత వీధుల మంగళ గీతుల ఆహ్వానమిచ్చిరి పుర ప్రజలందరూ. మాకీ విషయం పరిపూర్ణమైన ఆనందాన్ని కలిగిస్తోంది. నా పుత్రులు నాకు సురక్షితంగా లభించారు. నిజముగా మహారాజా, ఈ వార్త హస్తినాపుర ప్రజలకు, రాజపరివారమునకు ఇరువురకు ఎడారిలో తీయని జలము దొరికినంత ఆనందకరమైన వార్త. రాజనీతి దృష్టిలో కూడా మన సామ్రాజ్యము మహోన్నతమైనది. మనకు సమృద్ధివంతమైన పాంచాల దేశంతో సంబంధమునకు అవకాశము కలిగినది. ఈ ఆనంద సమయంలో అన్యథా అనుకోకుంటే నేనొక మాట చెప్పనా మహారాజా? అవశ్యం, అవశ్యం యదుకుల భూషణ, అవశ్యం. మహారాజా, ఇప్పుడు పాండవులు గృహస్థులయ్యారు. ఇక మీద వారి కుటుంబం వృద్ధి చెందుతుంది. అందుకని హస్తినాపుర రాజ్యంలో వాళ్లను కూడా భాగస్థులను చెయ్యడం సముచితమవుతుంది. భాగస్థులుగా ఎందుకు? వారు మా పుత్రులు. మరి తండ్రి పుత్రుల మధ్య భాగస్వామ్యాలెందుకు శ్రీకృష్ణ? భాగస్వామ్యానికి అర్థం వాళ్ళ స్వతంత్ర రాజ్యం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే అవకాశమివ్వడం. మన ఆచారము అదే కదా మహారాజా? మీకు ఈ విషయంలో సందేహము దేనికి? పాండవులు సాక్షాత్తు మా తమ్ముని కుమారులు. ఆ విధంగా వారికి సమస్త రాజ్యము పైన అధికారమున్నది. మా నూర్గురు కుమారులతో సమానంగా. యదునందనుని సంకేతము కూడా ఇదే మహారాజా. విదురా, నీవు సూటిగా ఎందుకు చెప్పడం లేదు? నీవు మా నుంచి ఆశిస్తున్నది ఏమిటి? న్యాయం. అంతకంటే నాకు కావలసిందేముంది మహారాజా? ఈ మాటకు అర్థము ఏమిటి? మేము ఇంతవరకు న్యాయము చేయలేదా? కౌరవ పాండవుల పట్ల చూపించే వాత్సల్యం విషయంలో
మేమేనాడైనా పక్షపాత వైఖరి అవలంబించామా? తమరు ఎల్లప్పుడూ పాండవుల హితాన్నే కోరుకున్నారు మహారాజా. మరి హస్తినాపుర రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించవటానికి తమకు అభ్యంతరం ఏమిటి? ఇరువురికి పంచివ్వండి. పాంచాల యువరాజుల వారు మా దేశాన్ని విభజించడానికి వచ్చినారా? Krishna